ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు స్థానం సంపాదించిన కరుణ్ నాయర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టుకు గిల్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ పలువురు యువ ఆటగాళ్లకు పిలుపునిచ్చింది. ఈ సిరీస్ కు కరుణ్ నాయర్ చోటు దక్కించుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో అసాధారణ ప్రదర్శన కనబరచడంతో సెలెక్టర్లు కరుణ్ నాయర్ కు అవకాశం కల్పించారు. దాంతో 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కరుణ్ నాయర్ భారత టెస్ట్ టీంలోకి వచ్చాడు. అతని చివరి టెస్ట్ మ్యాచ్ ను 2017లో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కరుణ్ నాయర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కరుణ్ నాయర్ ను టెస్ట్ ఎంపిక గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత టెస్ట్ టీంలో చోటు దక్కడంపై వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కష్టానికి ఫలితం దక్కిందని గర్వంగా ఉందని చెప్పాడు. అదృష్టం కూడా కలిసొచ్చిందని, చాలా కాలంగా సెలెక్టర్ల కాల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. 3 ఏళ్ల క్రితం కరుణ్ నాయర్ ప్రేమల క్రికెట్, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అని ట్వీట్ చేశాడు. తాజాగా టెస్ట్ టీంలో చోటు దక్కించుకోవడంతో ఈ ట్వీట్ మళ్లీ వైరల్ గా మారింది. కరుణ్ నాయర్ పట్టుదల, కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. డొమెస్టిక్ క్రికెట్ లో కర్ణాటక నుంచి విదర్భకు మారడం కరుణ్ కెరియర్ లో నిజమైన మలుపుగా చెప్పవచ్చు. కర్ణాటక తుది జట్టులో చోటు దక్కించుకోవడమే కష్టమైన నేపథ్యంలో విదర్భలో బ్యాటింగ్ లైనప్ లో ఏకంగా పాతుకుపోయాడు. ఎందుకంటే ఆ టీంలో అనుభవజ్ఞుడైన బ్యాటర్ లేకపోవడం నాయర్ కు కలిసొచ్చింది. దీనికి తోడు తన పార్ట్ టైం బౌలింగ్ కూడా విదర్భకు మంచి చేసింది. విదర్భ తరపున ఆడిన 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 690 రన్స్ చేశాడు. 2024-25 సీజన్లో 9 మ్యాచ్ల్లో 54 సగటుతో 4 సెంచరీలతో కలిపి 863 రన్స్ సాధించాడు.